యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ఈ బైబిల్ సెమినార్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషం. మనము ఏమై ఉన్నామో అది కేవలం దేవుని యొక్క కృప. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి ఈ కాలంలో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, అలాగే థర్డ్ వేవ్ కూడా వస్తుందని చెప్పి చాలా వార్తలు మనం వింటూ ఉన్నాం. మరి ఇటువంటి సమయంలో మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే దేవుడు మన పట్ల గొప్ప తలాంపు, ఒక గొప్ప ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ దేవునికి చిత్తాన్ని మన జీవితంలో మనం గుర్తించినట్లయితే దేవుడు ఆయన మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, పరలోక రాజ్యం బట్టి సంతోషాన్ని, ఆనందాన్ని మన హృదయాల్లో దేవుడు దయచేసి నేను నమ్ముతున్నాను. ఈ బైబిల్ సెమినార్ ద్వారా మనం దేవుని యొక్క మాటలు మనం ధ్యానిద్దాం. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, ఎవరైతే ఈ బైబిల్ సెమినార్కి హాజరవుతున్నారో వాక్యం ద్వారా దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకుంటారు అని చెప్పి. కాబట్టి మీ కుటుంబం అంతా కలిసి వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తన హృదయంతో నింపాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ సాయంకాల సమయంలో వాక్యాన్ని చూద్దాం. బైబిల్లో నుంచి కొత్త నిబంధన లూకా సువార్త 16వ అధ్యాయము వాక్యాన్ని మనం తెరుద్దాం. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దయచేసి మీరు బైబిల్ని తెరిచి చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగునని లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలా అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలంకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవాలని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పునను. చాలండి, మనం 31వ వచనం వరకు చదువుకున్నాం. ఈ వాక్య భాగం మనందరికీ కూడా ఎంతో సుపరిచితం. ధనవంతుడు అలాగే లాజరు గురించి మనము ఈ లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరోజు ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, విందు జరిగే ఇంటికి వెళ్ళొద్దు, ప్రలాపించే ఇంటికి వెళ్ళమని ఆయన చెప్పాడు. ఎందుకంటే విందు జరిగే ఇంటికి వెళ్ళామనుకోండి, అంతా సంతోషంగా, అంతా ఉత్సవాలు, సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మనిషికి ఏమనిపిస్తుంది అంటే, వావ్, మనిషి జీవితం అంటే ఇంకా బర్త్డే ఫంక్షన్ లాగా ఉంటుంది రోజు. మనిషి జీవితం అంటే రోజు ఏదో ఒక విందు అని అనుకుంటాం కదా. కానీ అదే ప్రలాపించి ఇంటికి వెళ్ళామనుకోండి, అక్కడ మనం వద్దనుకున్నా సరే ఆలోచిస్తాం. దేని గురించి ఆలోచిస్తాము అంటే మన ఆత్మ గురించి మనం ఆలోచిస్తాం. ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి వస్తున్నారు,
దేవుని నమ్ముతున్నారు, సంఘానికి హాజరవుతున్నారు, కొద్దిమంది యేసుక్రీస్తు అంటే అభిమానం ఉండి ప్రార్థన చేస్తున్నారు ఆయనకి. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఆయన యొక్క హృదయంలో ఏముందో నీకు తెలుసా? దేవుని యొక్క హృదయంలో దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడు, దేవుడు మన గురించి ఎటువంటి ప్రణాళిక అనేది కలిగి ఉన్నాడు అన్న దాని గురించి మనకు తెలుసా లేదా అన్నది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఈ భూమి మీదకి తీసుకొచ్చాడో మీకు తెలుసా? దేవుడు మన గురించి తన హృదయంలో ఏం ఆలోచిస్తున్నాడో మీకు తెలుసా? మీరు ఒక్కసారి నెమ్మదిగా మీ మనసులో ఒకసారి ఆలోచించండి. నిజంగా దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించింది ఎటువంటి చిత్తం లేకుండా, ఆయన ఎటువంటి ప్రణాళిక లేకుండా పుట్టించి ఉండొచ్చా? ఈరోజు చాలా మంది దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకోపోవడం ద్వారా ఈ జీవితాన్ని ఎలా జీవించాలో తెలియక ఎంతో అస్తవ్యస్తంగా వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియమైన స్నేహితులారా, ఈ సాయంకాల సమయంలో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. దేవుని యొక్క చిత్తం ఏమిటి? దేవుడు మనిషిని ఈ లోకంలో పుట్టించడానికి గల ఉద్దేశం ఏమిటి? అసలు దేవుడు మనిషిని ఎలా నడిపించాలనుకుంటున్నాడు? వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి అంటే దేవుడు తన హృదయాన్ని తెలియజేస్తూ తన హృదయంలో ఉన్న తన యొక్క ఆలోచన, అభిప్రాయాలు, తర్వాత తన యొక్క చిత్తాన్ని తన యొక్క చిత్తాన్ని తెలియజేస్తూ దేవుడు ఒక పెద్ద లేఖ మనకు రాశాడు, పెద్ద ఉత్తరం ఒకటి రాశాడు. ఆ ఉత్తరం ఏమిటంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము బైబిల్. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క హృదయం ఏంటో తెలుసుకోవడానికి మనం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. చాలాసార్లు దేవుని యొక్క చిత్తమేమో అనుకుని కొన్నిటిని మనము పాటిస్తాం. కానీ దేవుడు తన యొక్క చిత్తాన్ని స్పష్టంగా బైబిల్లో రాయించి ఉంచాడు. ఈరోజు దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దగ్గరికి మనము రావాలి. ఏ వ్యక్తి అయితే వాక్యం దగ్గరికి వస్తాడో ఆ వ్యక్తి వాక్యంలో దేవుడు రాయించి ఉంచిన చిత్తాన్ని తెలుసుకోగలుగుతాడు. మరి ఈ సాయంకాల సమయంలో మనందరం కలిసి దేవుని యొక్క చిత్తం ఏమిటి మానవుడి పట్ల అనేది మనము కొన్ని విషయాలు వాక్యం నుంచి మనం చూద్దాం. మొదటిగా మనం ఆలోచిస్తే దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు, ఆదాము అవ్వల్ని దేవుడు చేసినప్పుడు అసలు ఎందుకు దేవుడు చేశాడు అంటే వారికి తన ప్రేమను చూపించడానికి, వారితో సహవాసం చేయడానికి దేవుడు ఆదాముని చేసుకున్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఒక్క మాటలో మనం చెప్పాలంటే దేవుడు ఆదాముని తన కోసం సృష్టించుకున్నాడు. తన ప్రేమను అందించడానికి, తనతో సహవాసం చేయడానికి కోసం గాను దేవుడు మనిషిని సృష్టించాడు. అయితే దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆదాము ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండు వాళ్ళు తిన్నారో అప్పుడు ఆదాము అవ్వల హృదయంలోకి పాపం అనేది వచ్చింది. ఆ పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనిషి హృదయంలో ఎటువంటి సంతోషం అనేది లేదు. అంతేకాదు మనిషి దేవుని యొక్క చిత్తం ఏమిటి అని వెతకడానికి బదులు దేనికోసం వెతుకుతున్నాడు అంటే తనకి ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది మంచిదో, ఏది చెడ్డదో అనుకుంటూ మంచి చెడుల జ్ఞానంతో మనిషి నడిపించబడుతూ ఉన్నాడు. ఇంకా ప్రత్యేకించి ఈ ఆత్మీయమైన విషయాల గురించి కాకుండా భౌతికమైన శరీర సంబంధమైన వాటి గురించి మనిషి వెతుకుతున్నాడు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, 24 గంటల సమయంలో మీరు ఎంతసేపు దేనికోసం మీరు వెచ్చిస్తున్నారు? ఎన్ని గంటలు మీరు దేనికోసం ఖర్చు పెడుతున్నారు? కొంతమంది అంటారు ఏమనంటే ఆ తర్వాత మనం చనిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చారు, ఇప్పుడు మనం ఉన్నంత వరకు ఈ భూమి మీద సంతోషంగా మనం జీవించాలి, హ్యాపీగా ఏ గొడవ లేకుండా మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి అని అంటారు. అయితే ప్రసంగి గ్రంథంలో ఉన్న ఒక మాటను చూద్దాం.
ఒకసారి మీ దగ్గర ఉన్న బైబిల్లో నుంచి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి తెరుద్దాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఎస్, మనం ఎంజాయ్ చేయాలనుకుంటుంది బాగానే ఉంది, కానీ దేవుడు వాక్యంలో ఏం చెప్తున్నాడో మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి చూడండి, మొదటి వచనం నుంచి మనం చూస్తే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. తర్వాత 13-14 వచనాలు చూద్దాం. అదే ప్రసంగి గ్రంథం 13-14 వచనాలు చూడండి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి, గూఢమైన ప్రతి అంశంను గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. ఇక్కడ వాక్యాన్ని చూసినట్లయితే, ఈరోజు నువ్వు ఎటువంటి జీవితాన్ని జీవించినప్పటికీ, నువ్వు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పటికీ, దేవుడు ఒకరోజు నిన్ను తీర్పులోనికి తీసుకురాబోతూ ఉన్నాడు. దేవుని యొక్క తీర్పు ముందు నువ్వు నిలబడినప్పుడు నువ్వు దేవునికి ఏ విధంగా లెక్క చెప్పగలుగుతావు? దేవుని యొక్క తీర్పు ముందు నువ్వు నిలబడినప్పుడు గనక నువ్వు ఇంకా పాపిగానే ఉన్నట్లయితే, నీ హృదయంలో పాపం నుంచి విడుదల పొందుకోకుండా ఉన్నట్లయితే, ఆ వ్యక్తి ఖచ్చితంగా నరకానికి వెళ్తాడని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు చాలా మంది భక్తి జీవితాన్ని జీవిస్తూ, ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ యేసుక్రీస్తుని నమ్ముకున్నాం అనుకుంటూ వాళ్ళ హృదయంలో వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియని అనిశ్చితితో వాళ్ళు జీవిస్తున్నారు. అంటే వాళ్ళ జీవితంలో విశ్వాసంతో మేము జీవిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఒక నిశ్చయిత అనేది లేదు వాళ్ళ ఆత్మ ఏ ప్రదేశానికి చేరుకోబోతుందో. ఈ భూమి మీద మనము ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నామో ఆ విశ్వాసము మనం ఎక్కడికి వెళ్తుందో మన యొక్క గమ్యస్థానాన్ని నిర్ణయిస్తుంది. ఈరోజు యేసుక్రీస్తును నువ్వు నమ్ముకున్నావు, యేసుక్రీస్తుకి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయన యొక్క మార్గాలను నువ్వు నడవడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ దేవుడి యొక్క చిత్తం ఏమిటో నువ్వు తెలుసుకున్నావా లేదా అన్నది చాలా ప్రాముఖ్యం. చూడండి, మీరు ఈ రాష్ట్ర రాజధాని దగ్గరికి వెళ్ళి మీరు అంటున్నారు ఏమిటంటే, నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుసండి అంటున్నారు. ఆ గేట్ దగ్గరికి వెళ్ళారు, సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ లోపల సీఎం గారు ఉన్నారు. మీరు వెళ్ళి అంటున్నారు, గేట్ దగ్గర ఉన్న పోలీసు ఎవరైతే ఉంటారో ఆ సెక్యూరిటీ గార్డ్తో అంటున్నారు, నాకు ముఖ్యమంత్రి గారు తెలుసండి, రోజు నేను ఆయన వార్తల్లో చూస్తూ ఉంటాను, వార్తాపత్రికలో టీవీలో చూస్తాను, ముఖ్యమంత్రి గారు తెలుసండి, నేను వెళ్ళి మాట్లాడాలి, రోజు నేను ఆయన చూస్తున్నాను, గేట్ తీయండి అని అంటే వాళ్ళు, ఓ సార్ మీకు ముఖ్యమంత్రి గారు తెలిసి అయితే రండి అని అనరు. వాళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ ఒకసారి మేము చెక్ చేస్తాము, మీకు ముఖ్యమంత్రి తెలుసో లేదో, మీకు ముఖ్యమంత్రి తెలుసో లేదో అన్నది కాదు, కానీ మీరు ముఖ్యమంత్రికి తెలుసో లేదో అన్నది మాకు కావాలి. లోపలికి వెళ్ళి లోపల ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి, ఇదిగో సార్ పలానా వ్యక్తి మిమ్మల్ని కలవడానికి వచ్చాడు. అప్పుడు ఆ సమయంలో ఒకవేళ సీఎం ఎవరైతే సెక్రటరీ ఉంటారో వాళ్ళు కనుక ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఎవరో అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, అతను అక్కడి నుంచి గెంటేసి అని అన్నాడు అనుకోండి, ఇంకా మనం మాట్లాడడానికి ఏమీ కూడా ఉండదు. ఈరోజు ఆలోచించండి, ఇది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని మీకు అర్థం అవడానికి చెప్పాను. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనకి ఎటువంటి వాళ్ళు కనిపిస్తున్నారంటే, ప్రభువా నీ నామమును ప్రవచించాము కదా, నీ నామమును మేము దెయ్యాలు వెళ్ళగొట్టాము కదా, నీ నామమును మేము సూచక్రియలు చేశాము కదా, నీ నామమును మేము సంఘానికి వెళ్ళాము, మేము ప్రార్థన చేశాము, భక్తి జీవితాన్ని జీవించాము. అప్పుడు ఆయన అంటున్నాడు, అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు కూడా తండ్రి వద్దకు చేరడు, గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే
పరలోక రాజ్యంలోకి వస్తాడు. ఈరోజు మనం గమనించాలి, నువ్వు ప్రభువా ప్రభువా అని పిలిచే గుంపులో ఉన్నావా, లేకపోతే తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకున్న గుంపులో ఉన్నావా? మనం ఇందాక ఆలోచించినట్లుగా ఆదామవులు దేవుడు ఎప్పుడైతే మొదటిగా చేశాడో అప్పుడు మనిషిలో ఎటువంటి పాపం అనేది లేదు, దేవుడు మొదటిగా మానవుని చేసినప్పుడు. కానీ ఆదాము అవలు దేవుడు తినొద్దన్న పండుని ఎప్పుడైతే తిన్నారో అప్పుడు వాళ్ళ హృదయంలోకి పాపం అనేది ప్రవేశించింది. ఈరోజు నేను మీతో రెండు విషయాలు స్పష్టంగా మాట్లాడాలనుకుంటున్నాను. దేవుని యొక్క దృష్టిలో పాపం అంటే ఏమిటి, మానవుడి దృష్టిలో పాపం అంటే మానవుడు ఏమనుకుంటున్నాడు అనేది ఈరోజు మీకు స్పష్టంగా వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే చాలాసార్లు ఈ విషయం మీద ఎన్నో డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి, ఎంతో మంది తర్జన భర్జన పడుతున్నారు. అసలు పాపం అంటే ఏంటి, అంటే ఈ పాపం నుంచి ఎలా మనం బయటకు రాగలుగుతాం, అసలే ఈ పాపము గురించి బైబిల్ ఏం చెప్తుంది, ఈ విషయాలు కనుక మనం కొంచెం లోతుగా చూసినట్లయితే మీరు ఈ యొక్క పీపీటీ సహాయం ద్వారా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. కాబట్టి దయచేసి ఒకసారి మీరు ఈ పీపీటీని జాగ్రత్తగా చూడాల్సింది మనం చేస్తున్నాను. చూడండి, దేవుడు మొట్టమొదటిగా మనిషిని చేసినప్పుడు, మీ అందరికి పీపీటీ కనిపిస్తుందా? ఓకే. దేవుడు మనిషిని చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఆదాము అవల్ని తన యొక్క పోలిక చొప్పున చేశాడు. అంటే చాలా మంది అనుకుంటారు మనకిలాగానే దేవుడు కూడా శరీరం ఉందేమో అన్నట్టు, కానీ వాస్తవానికి ఆ పోలిక ఏమిటంటే ఆత్మీయమైన పోలిక. ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు చెట్లు మీకు కనిపిస్తున్నాయి. ఒక చెట్టు ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం. మరొక చెట్టు ఏంటంటే ఇదిగోండి, ఇదేంటంటే మీకు అందరికి కనిపిస్తుంది కదా, ఈ చెట్టు ఏంటంటే జీవ వృక్షం. దేవుడేమో మనకి ఈ మంచి చెడ్డల జ్ఞానాన్ని ఇవ్వాలని దేవుడు ఎప్పుడు అనుకోలేదు. దేవుడు ఎప్పుడు కూడా మానవుడికి ఇవ్వాలనుకుంది ఏంటంటే జీవవృక్షాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నాడు. మీకు కనిపిస్తుంది కదా. కానీ సాతాను యొక్క స్వరాన్ని ఎప్పుడైతే ఆదాము హవ్వలు విన్నారో, సాతాను యొక్క స్వరాన్ని వినడం ద్వారా వాళ్ళ హృదయంలో సాతాను యొక్క మాటని విని వాళ్ళు దేవుడు ఏదైతే తినొద్దన్నాడో ఈ మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని వాళ్ళు తిన్నారు. మరి ఏం జరిగింది అంటే ఈ మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని ఎప్పుడైతే ఆదాము హవ్వలు తిన్నారో అప్పుడు ఆదాము హవ్వల హృదయంలోకి పాపం అనేది ప్రవేశించింది. అంటే స్పష్టంగా మనం గమనిస్తాము, ఈ మొదటి మనిషి ఆదాము ద్వారా దేవుడు ఆయన ఏం చేశాడు అంటే చూడండి, జాగ్రత్తగా మీరు స్క్రీన్ చూస్తున్నారా? స్క్రీన్ మీద ఈ జూమ్ లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆ స్క్రీన్ మీద మీరు ఎటువంటి గీతలు గీయొద్దు. ఓకే, మనం చూసినట్లయితే దేవుడు ఆదాముని చేసి ఆదాము ద్వారా ఈ మానవాళ్ళందరినీ కూడా ఏం చేశాడు అంటే పాపం ఏ విధంగా వచ్చింది అన్నది దేవుడు వాక్యంలో చూపించాడు. ఒకసారి మీ దగ్గర ఉన్న బైబిల్లో నుంచి రోమపత్రిక 5వ అధ్యాయం తెరుద్దాం. ఒకసారి వాక్యాన్ని చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఈ విషయాన్ని మొదటిగా మనం ధ్యానించిన తర్వాత మనము ఒక్కొక్క విషయంలోకి మనం వెళ్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. అందరు తెచ్చినట్లయితే బైబిల్లో నుంచి రోమ 5:12. ఇక్కడ చూడండి, దేవుని దృష్టిలో పాపం అంటే ఏమిటో మనం మొదటిగా చూస్తూ ఉన్నాం. నేను చదువుతాను. రోమ 5:12లో వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు చదువుంటాం.
ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు వినుంటాం, కానీ ఈ వాక్యాన్ని మనం నమ్మకపోయినట్లయితే ఉపయోగం అనేది లేదు. ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్యాన్ని గురించి మనము చాలాసార్లు విన్నప్పటికీ కూడా ఈరోజు క్రైస్తవ లోకంలో బైబిల్ చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది ఏ విధంగా అనేది నేను మీకు వివరించాలనుకుంటున్నాను. చాలా మంది ప్రజలు చెప్తారు ఏమిటంటే, జన్మ పాపం అనేది ఒకటి ఉంది, అది ఆదాము ద్వారా వచ్చింది. కర్మ పాపం అనేది ఒకటి ఉంది, అది మనం చేస్తుంది. భవిష్యత్తు పాపం అనేది ఒకటి ఉంది, అదేమో మనం భవిష్యత్తులో చేయబోయేది. కానీ బైబిల్ ఒకటే ఒక మాట చెప్తుంది, అదేమిటంటే రోమపత్రిక 5:12లో ఒక్క మనుషుడైన ఆదాము ద్వారా ఈ లోకంలోకి పాపము ప్రవేశించింది అని బైబిల్ చెప్తుంది. మరి ఒక్క మనుషుడైన ఆదాము ద్వారా ఈ లోకంలోకి పాపం ప్రవేశించింది అంటే దాని అర్థం మనము పాపము కలిగి ఉన్నాం కాబట్టి మనలో నుంచి పాపం బయటకు వస్తుందా, లేకపోతే మనం క్రియ ద్వారా పాపం చేస్తున్నాం కాబట్టి మనం పాపలం అవుతున్నాం అంటారా? క్వశ్చన్ మీకోసమే, ఆలోచించండి. ఈరోజు చాలాసార్లు ఈ పునాది అనేది స్పష్టంగా మనము కలిగి ఉండకపోవడం బట్టి దేవుడిస్తున్న కృపను, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఈరోజు తెలుసుకోలేకపోతున్నాం. పాపం అనేది ఆదాము అనే ఒక మనిషి ద్వారా ఈ లోకంలోకి వచ్చింది అని బైబిల్ సెలవిస్తుంది. దానికి ఆధారం రోమపత్రిక 5:12. కానీ చాలా మంది ఏమని ఆలోచిస్తున్నారు అంటే, లేదు 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 మనం అబద్ధం ఆడాము కదా, మనం కోపడ్డాము కదా, మనం చెడ్డ మాట మాట్లాడాము కదా, అందుకే మనలోకి పాపం వచ్చింది అని చాలా మంది అంటున్నారు. మరి ఆదాము ద్వారా వచ్చింది అన్నది కరెక్టా, లేకపోతే మనం పాపం చేశాము కాబట్టి పాపలమయ్యాం అన్నది కరెక్ట్ అంటారా? లేకపోతే రెండూ కరెక్టేనా? ఎందుకు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే, ఏ విధంగా మానవులకు పాపం అనేది వచ్చిందో మనం తెలుసుకుంటామో అప్పుడు ఏ విధంగా పాపంలో నుంచి బయటకు రావాలో కూడా తెలుసుకోగలుగుతాం. మనుషులకు పాపం ఎలా వచ్చిందో మనం సరిగ్గా తెలుసుకోలేదు అనుకోండి, పాపంలో నుంచి ఎలా బయటకు రావాలో కూడా మనము తెలుసుకోలేము. చూడండి, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ నేను మీకు కింద ఒక పిక్చర్ చూపిస్తున్నాను కదా. చూడండి, ఇక్కడ చూస్తే ఆదాము అనే ఒక మనిషి ద్వారా ఈ లోకంలోకి పాపం అనేది వచ్చింది. ఈ ఆదాము ద్వారా ఎప్పుడైతే మనలోకి పాపం వచ్చిందో, చూడండి, ఆదాము తర్వాత ఎవరైతే వస్తున్నారో, ఆదాము తర్వాత వచ్చే వాళ్ళందరికీ కూడా ఏమైందంటే పాపము సంప్రాప్తమైంది. ఆదాము తర్వాత ఎవరైతే వస్తున్నారో, ఆదాము మొదలుకొని ఈరోజు ఇక్కడ దాకా పుట్టే చివరి మనిషి వరకు కూడా పాపం అనేది సంప్రాప్తించింది. ఇది రోమపత్రిక 5:12 చెప్తుంది. అయితే మనము ఆలోచిస్తున్న విషయం ఏమిటో నేను మీకు వివరిస్తాను. చూడండి, పాపం వచ్చింది. పాపం వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి మనిషిని సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఈ వ్యక్తి ఇటు పక్కకి వెళ్ళాలనుకుంటున్నాడు, ఈ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ వెనకాల నుంచి సాతానుడు లాగుతున్నాడు. కాబట్టి వద్దనుకున్నా సరే, మనకంటే సాతానుడు బలహీనుడు మనకంటే సాతానుడు బలవంతుడు కాబట్టి, మనం బలహీనం కాబట్టి మనం వద్దనుకున్న అదే పక్షానికి మనం వెళ్తున్నాం. అయితే ఈరోజు మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎస్, మన పాపం అంటే ఏంటో మనం చూడగలుగుతున్నాం, మన జీవితంలో గ్రహించగలుగుతున్నాం, కానీ మనం ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటున్నాం అన్నది మనం ఒకసారి చూడాలి. ఓకే, ఈ యొక్క మీకు చూపిస్తున్న ఈ పిక్చర్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా చూడాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేంటంటే, దేవుడు మానవుని హృదయంలోకి ఎప్పుడైతే పాపం వచ్చిందో, దేవుడు మనిషిని చూసి ఆదికాండం 6:5 దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నరుని హృదయంలోని ఆలోచన, ఊహ, తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి అని దేవుడు చెప్తున్నాడు. బైబిల్లో ఉన్న వాక్యాన్ని మనం చూస్తే ఆదికాండం 6:5
5వ వచనంలో మనం చూస్తే నరుని హృదయంలోని ఆలోచన, చూడండి వాక్యం ఒక్కసారి చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. మరి ఆన్లైన్లో అలాగే మరి జూమ్ ద్వారా వింటున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి నరుడు అన్న చోట మనం పేరు పెట్టుకుని మనం చదువుదాం. ఓకే, మీరందరూ రెడీగా ఉన్నారా? నరులు అన్న చోట మనం పేరు పెట్టుకుని చదువుదాం. చూద్దాం, నేను కూడా నా పేరు పెట్టుకుని చదువుతాను. ఓకే, మీరందరూ కూడా కలిసి చదవండి. ఓకే, నరులు అన్న చోట నేను జాయ్ కుమార్ అని పేరు పెట్టి నేను చదువుతాను. 1 2 3 స్టార్ట్. జాయ్ కుమార్ చెడుతనము భూమి మీద గొప్పదనియు, జాయ్ కుమార్ హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద జాయ్ కుమార్ని చేసినందుకు యెహోవా సంతాపం ఉంది తన హృదయంలో నొచ్చుకొనెను. మన పేరు పెట్టుకుని చదివితే మనకు చాలా బాధగా ఉంది కదా. చదివారా? మీ పేరు పెట్టుకుని మీరు చదివారా? మన పేరు పెట్టుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటి నేను ఎంత చెడ్డవాడినా, నేను ఇంత చెడ్డవాడినందుకు దేవుడు ఎంత బాధపడుతున్నాడా. కానీ మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే నేను చాలా మంచి వ్యక్తిని అని మనం అనుకుంటాం. కానీ దేవుడు చూసినప్పుడు ఆదాము హవ్వల ద్వారా ఎప్పుడైతే మనలో పాపం వచ్చిందో దేవుడు చూసినప్పుడు మనలో ఏ మంచి కూడా లేదు. ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ఆత్మీయ జీవితం కష్టంగా ఉందా, తేలిగ్గా ఉందా? దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించడం మీకు కష్టంగా ఉందా, తేలిగ్గా ఉందా? భక్తి జీవితం కష్టంగా ఉందా, చాలా ఈజీ అండి అసలే అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు మీరు ఏ క్రైస్తవునైనా అడగండి, ఏ క్రైస్తవ వ్యక్తినైనా అడగండి, మరి దేవునిలో జీవించే జీవితం ఇది కష్టంగా ఉందా, తేలిగ్గా ఉందా అంటే బైబిల్లో ఉంది కదండి, చాలా కష్టాలు వస్తాయని. నాకు చాలా కష్టంగా ఉందండి. బైబిల్ చెప్తున్న కష్టం వేరు. వాస్తవానికి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండునని ఆయన వాక్యంలో చెప్తూ ఉంటుంటే భయంకరమైన కష్టంగా ఉందండి ఆత్మీయ జీవితం. ఎందుకు కష్టంగా ఉందో తెలుసా? దేవుడు మనిషిలో నుంచి మంచి రాదు అని దేవుడు చెప్తే ఆ మంచి లేని ఆ వ్యక్తిలో నుంచి మనం మంచిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఉదాహరణకి ఒక యాపిల్ చెట్టు దగ్గరికి మీరు వెళ్ళారు. యాపిల్ చెట్టు కాదు, జాంకాయ చెట్టు అనుకుందాం. మనకి ఇక్కడ యాపిల్ చెట్లు కనిపించవు కదా. ఓకే, జాంకాయ చెట్టు దగ్గరికి వెళ్ళారు. జాంకాయ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు అన్నారు, నేను చాలా రోజులు చూస్తున్నాను, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నువ్వు ఎప్పుడు ఈ జాంకాయలు ఇస్తున్నావు, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండే యాపిల్ కాయలు ఇవ్వచ్చు కదా అని మీరు అడిగారు. నీకు 40 రోజులు టైం ఇస్తున్నాను, నువ్వేం చేస్తావో తెలీదు, 40 రోజుల లోపల నువ్వు నాకు యాపిల్ కాయలు ఇవ్వాలి అని అన్నారు. అప్పుడు జామ చెట్టు మీకు యాపిల్ కాయలు ఇస్తుంది అంటారా? ఇవ్వదు. అసలు ఈ క్వశ్చనే మనకి అసలు ఈ క్వశ్చనే చాలా అర్థం లేని ప్రశ్న అని మనకు అనిపిస్తుంది. చూడండి, మరి దేవుడు మనిషిని చూసినప్పుడు మనిషిని ఏ మంచి లేదు. నరుని హృదయంలోని ఆలోచన ఊహ తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవే అని దేవుడు చెప్తున్నాడు. ఇటువంటి చెడ్డ వ్యక్తి ఏం చేయాలనుకుంటున్నాడు అంటే కష్టపడి మంచిని తీసుకురావాలనుకుంటున్నాడు, బాగా ప్రార్థన చేసి మంచి వ్యక్తి అయిపోవాలనుకుంటున్నాడు, బాగా కన్నీరు గార్చి మంచి వ్యక్తి అయిపోవాలనుకుంటున్నాడు. ఏమంటే మీరు జాన్ చెట్టు దగ్గరికి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే జాన్ చెట్టు యాపిల్ కాయలు కాస్తుందా? కాయదు. ఈరోజు చాలా మంది దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా దేవుడు నా గురించి ఏం చెప్తున్నాడు, దేవుడు మనిషి గురించి ఏం చెప్తున్నాడు
ఆదికాండం 6:5 చూస్తే నరుల హృదయంలోని ఆలోచన ఊహ తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. నరుల చెడుతనం భూమి మీదే గొప్పదంట. ఇటువంటి చెడ్డతనాన్ని మనం కలిగి ఉండి మనం ఇందులో నుంచి ఏదో మంచిని తీసుకురావడానికి మనము ప్రయత్నిస్తున్నాం. మనం మంచిని ఆశిస్తున్నాం. ఈరోజు నువ్వు ఈ దేవుడు చెప్పిన ఈ వాక్యాన్ని నమ్మకపోయినట్లయితే నువ్వేం చేస్తావు తెలుసా? ఈ చెడ్డ హృదయంలో నుంచి మంచిని తీసుకురావడానికి ప్రయత్నిస్తావు. కానీ దేవుడి దృష్టికేమో చూడండి, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు చూద్దామా? ఒకసారి ఈ వచనం మీరు ఇంకా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు మన గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. అందుకు కూడా వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. వీటన్నిటికి స్టోరేజ్ ఎక్కడ అనుకుంటున్నారు? స్టోరేజ్ ఎక్కడంటే మన హృదయం. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తికి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వ్యక్తి నన్ను ఒక ప్రశ్న అడిగాడు. అది విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏమిటంటే ఆ ప్రశ్న, పాస్టర్ గారు, ఏదైనా ఒక చెడ్డ వస్తువుని లేకపోతే ఒక చెడ్డ విషయాన్ని నేను చూస్తున్నాను, నేను ఒకసారి చూశాను అనుకో, అది తప్పు చేసినట్టు కాదు, కానీ దాన్ని మరలా నేను చూసినట్లయితే అది నేను తప్పు చేసినట్టు. ఎక్కడుందండి బైబిల్లో? నువ్వు చూడడం అంటే ఇప్పుడు ఇతను ఈ సహోదరుని యొక్క దృష్టిలో ఆలోచన ఏంటంటే, ఇతను చెడ్డదాన్ని చూశాడు ఒకసారి చూడగానే ఇతనేం పాప అవ్వలేదు, కానీ మళ్ళా అది గుర్తొచ్చింది. మళ్ళా ఇతను లోపలిని చూడాలనిపించింది. మళ్ళా ఆయనకి తిరిగి చూశాడు. చూడగానే ఇప్పుడు పాపం అయిందనమాట. ఎక్కడుందండి బైబిల్లో? ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు చెప్పండి? అసలే నీ లోపలి నుంచే వస్తున్నాయి ఇవన్నీ మనుషుని హృదయంలో నుంచి వస్తూ మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు వాక్యం ద్వారా మనం స్పష్టంగా గమనించాలి, దేవుడు చూసినప్పుడు మన హృదయంలో ఎక్కడ పాపం ఉంది, దేవుడు చూసినప్పుడు అసలు మనం ఆయన దృష్టికి ఎలా ఉన్నాం. దేవుని యొక్క వాక్యానికి వేరుగా ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత ఆలోచనలు కలిపేస్తున్నారు, సొంత పద్ధతులు కలిపేస్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని కూడా అర్థం చేసుకునేది సరిగ్గా అర్థం చేసుకోకపోవడం ద్వారా బోధించే బోధకులు కూడా నువ్వు ఒకసారి చూస్తే తప్పు కాదు, మళ్ళీ రెండోసారి అది చూసావు అనుకో అది తప్పు. అసలు దేవుడు నువ్వు చూడకముందే, నీలో నుంచి ఎటువంటి ఫలం రాకముందే అసలు నీ విత్తనమే పాప విత్తనం అని దేవుడు చెప్తున్నాడు. అసలు మన హృదయమే ఎంతో ఘోరమైనది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము వాక్యం ద్వారా మనం స్పష్టంగా గ్రహించినట్లయితే మనుషుని హృదయంలోని ఆలోచన ఊహ తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. అది ఎవరి గురించి చెప్పాడు తెలుసా అండి? దేవుడు మొత్తం ఈ యొక్క భూమి మీద ఉన్న మానవాళ్ళందరి గురించి ఆయన చెప్తున్నాడు. మీకు అర్థమైందా? సో అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ఆయన ఎప్పుడు కూడా తన యొక్క మాటను ఆయన మార్చే దేవుడు కాదు. దేవుడు ఆయన ఏ చెప్తే ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అందుకే ఈరోజు ఒకసారి మనము ఇంకా లోతుగా చూద్దాం ఈ విషయాన్ని వాక్యంలో నుంచి. దీన్ని మీరు గమనించాలి స్పష్టంగా. ఎందుకంటే దేవుడు మన హృదయం గురించి చెప్తున్న మాట మనం మన హృదయం గురించి ఏమనుకున్నాం అన్నది ఈరోజు దేవుని వాక్యం మనం చూడాలి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఈ హృదయంలో ఏముందంటే పాపము అనేది ఉంది. నరుని హృదయంలోని ఆలోచన ఊహ తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి అని దేవుడు చెప్తున్నాడు. ఓకే, తర్వాత మరి ఈ హృదయము పాపంతో ఉన్నది అన్నది మనకు అర్థమైంది. కానీ
మనకి ఏదైతే కొన్ని ఆలోచనలు మన మనస్సాక్షిలో వస్తాయో, ఈ ఆలోచనలు కొన్ని మంచి ఆలోచనలు వస్తాయి, కొన్ని చెడ్డ ఆలోచనలు వస్తాయి. చూడండి, మనకి ఆలోచనలు ఇది లోపల హృదయం అనుకోండి. ఈ ఆలోచనల్లో ఈ రెండో వలయంలో మనం చూస్తే ఆలోచనలో ఇక్కడ ఏంటంటే దురాశ. అంటే వస్తువులు అది కావాలని ఇది కావాలని ఆశపడడం, తర్వాత ఇదేమో ద్వేషము, తర్వాత ఇదేమో మోహపు ఆలోచనలు. చూడండి, మనకి ఈ మనస్సాక్షి ప్రకారం తెలుసు, మన మనస్సాక్షి ప్రకారం మన మనసులో ఇటువంటి ఆలోచనలు వస్తాయని మనకు తెలుసు. అయితే ఈ ఆలోచనలు ఏం చేస్తున్నాయి అంటే క్రియారూపకంగా మనలో పాపాన్ని బయటికి తీసుకొస్తున్నాయి. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం చూస్తే ఇది దొంగతనం మొదటిది, తర్వాత ఇది హత్య, తర్వాత ఇది వ్యభిచారం. దీనికి కారణం ఏంటనుకున్నారు? ఈ యొక్క దొంగతనానికి కారణం ఏంటంటే లోపట మనకు ఉన్న ఆశపడే హృదయం. అసలు ఈ ఆశపడే హృదయానికి కారణం ఏంటంటే లోపట ఉన్న పాపం. ఆమేన్. మీ అందరికి అర్థమవుతుంది కదా? చూడండి, మనం దేన్ని చూస్తున్నామంటే బయటికి కనిపించే ఈ హత్యను చూస్తున్నాం, దీన్ని మాత్రమే చూస్తున్నాం. కానీ అసలు దీనికి మూల కారణం ఏంటి? లోపల ఉన్న ద్వేషపు హృదయం. అసలు ఈ ద్వేషపు ఆలోచన రావడానికి కారణం ఏంటంటే లోపల ఉన్న పాపం. చూడండి, ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇవేవైతే బయటికి కనిపిస్తున్నాయో వీటిల్ని చూస్తూ ఇది పాపం అని అనుకుంటున్నారు. కానీ దేవుడి దృష్టిలో అవేంటంటే కేవలం నీ హృదయంలో ఉన్న పాపము యొక్క లక్షణాలు. పాపము యొక్క లక్షణాలు. ఏమండి, అందరిలో కూడా దొంగతనపు ఆలోచన రావు, అందరికీ కూడా హత్య చేసే ఆలోచన రావు, అందరికీ వ్యభిచారపు తలంపులు రావు. ఒక్కొక్కరిని ఒక్కోలాగా సాతానుడు వాడుకుంటూ ఉన్నాడు. ఒకసారి మనం చూద్దాం, దేవుని దృష్టిలో పాపం అంటే ఏమిటి, మనము పాపం గురించి ఏమనుకుంటున్నాం. చూడండి, దేవుని దృష్టిలో పాపం అంటే ఏంటి తెలుసండి? దేవుని దృష్టిలో మన హృదయం అంతా కూడా పాపంతో ఉంది. మన హృదయంలో ఎటువంటి మంచి లేదు. చూసారు, ఇక్కడ అంతా కూడా ఎటువంటి మంచి లేదు అని దేవుడు ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు. ఇది దేవుని దృష్టిలో, ఇది దేవుని దృష్టిలో. కానీ మనం ఏమనుకుంటున్నామంటే పాపము అంటే మన యొక్క ఆలోచనలు, లేకపోతే మన యొక్క క్రియలు, వీటిని గురించి పాపములు అనుకుంటున్నాం. దేవుడేమో అసలు మూల కారణం ఏదైతే ఉందో పాపం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రజలు దేని గురించి మాట్లాడుతున్నారంటే బయటికి కనిపించే క్రియల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ మనం ఆలోచిస్తే మనిషి దృష్టికి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇది మనిషి దృష్టి, అని రాస్తాను చూడండి. ఇది మనిషి దృష్టి, ఇది దేవుడి దృష్టి. ఓకే, జి అని రాశాను. జాగ్రత్తగా చూడండి, మనిషి దృష్టిలో మనిషి ఏమనుకుంటాడంటే ఆలోచనలు చెడ్డవనుకోండి, తర్వాత క్రియలు కూడా చెడ్డవనుకోండి, మనిషి ఏమంటాడు? నేను చెడ్డవాడిని అనుకుంటాడు. ఒకవేళ అలా కాకుండా మనిషి దృష్టిలో ఆలోచనలు చెడ్డగా ఉన్నాయి కానీ క్రియలు మాత్రం మంచిగా ఉన్నాయి అనుకోండి, ఏమనుకుంటాడు మనిషి అంటే నేను మంచివాడిని అనుకుంటాడు. మరి ఇప్పుడు మనం ఆలోచిద్దాం. నీ దృష్టిలో నీ ఆలోచనలు చెడ్డవనుకున్నావు, నీ ఆలోచనలు చెడ్డవనుకున్నావు, నీ క్రియలు కూడా చెడ్డవనుకున్నావు. అప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే నేను చెడ్డవాడిని అంటున్నావు. కానీ దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే అప్పుడు కూడా నువ్వు ఈవిల్ కంటిన్యూస్లీ, అప్పుడు కూడా నువ్వు పూర్తిగా చెడ్డవాడు అని దేవుడు ఎందుకు? దేవుడు చూస్తుంది మొదటి నుంచి నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీకు వచ్చే ఆలోచనలు, నీకు వచ్చే క్రియలు దేవుడు చూడట్లేదు. ఇప్పుడు నీ దృష్టిలో నువ్వు అనుకుంటున్నావు కేవలం చెడు ఆలోచనలు వచ్చినాయి కానీ క్రియలు మాత్రం మంచిగానే ఉన్నాయి కదా, నేను మంచోడని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు చూసినప్పుడు ఈ రెండు కూడా దేవుడి దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు అంటే నువ్వు పాపిగానే ఉన్నావు. ఎందుకు? దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. ఇంకా తర్వాత స్టెప్ మనం చూద్దాం. ఇప్పుడు మనిషి ఆలోచనలు మంచిగానే ఉన్నాయి. ఇది ఎవరి దృష్టి తెలుసా? మనిషి తనను తాను చూసుకుంటున్నప్పుడు అండి. గమనించాలి జాగ్రత్తగా. మనిషి తనను తాను చూసుకున్నప్పుడు తన ఆలోచనలు మంచిగానే ఉన్నాయి, తన ఆలోచనలు మంచిగానే ఉన్నాయి, తన క్రియలు కూడా మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు మనిషి ఏమనుకుంటాడు? నేను మంచోడిని అనుకుంటున్నాడు. కానీ నీ ఆలోచనలు, నీ క్రియలు మంచిగా ఉన్నా సరే దేవుడు చూసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే
దుష్టమైన వ్యక్తిగా ఉన్నావు. మీరు గమనించాలి. మరి దేవుడు చూస్తున్న దృష్టి, మనిషి చూస్తున్న దృష్టి రెండు ఒకటేనా, రెండు వేరుగా ఉన్నాయా? దేవుడు చూస్తున్నప్పుడు మనిషిలో ఎటువంటి మంచి లేదు. మనిషి హృదయం పూర్తిగా పాపంతో ఉంది. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, మనకి ఏదైతే కనిపిస్తుందో, మన యొక్క ఆలోచనలు ఏదైతే అనిపిస్తుందో దాన్ని బట్టి మనము అంచనా వేస్తున్నాం. కానీ దేవుని దృష్టిలో పాపం అంటే ఏమిటంటే, మానవుడు కలిగి ఉన్న దుష్టమైన హృదయం, అసలు మూలమే పాపం అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఈ పాపం గురించి మనం సరిగ్గా తెలుసుకోలేకపోవడం ద్వారా పాపంలో నుంచి ఎలా బయటికి రావాలో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. ఎంతో మంది క్రైస్తవులు పాపం అంటే, దేవుడేమో నువ్వు ఆదాము ద్వారా నీ హృదయంలోకి చెడు వచ్చింది, నీలో ఏ మంచి లేదు, నువ్వు ఆదాము ద్వారా పాపివి అని దేవుడు అంటుంటే, వీళ్ళు ఏమన్నారు, లేదు లేదు లేదు, నేను నా క్రియల ద్వారా నేను పాపిని అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే, వాళ్ళ క్రియలను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంతో మంది వాక్యాన్ని బోధించే వాళ్ళు సైతం అసలు మనిషి యొక్క హృదయం గురించి ఈ వాక్యం ఏం చెప్తుంది అన్న దాని గురించి బోధించట్లేదు. క్రియల గురించి మాట్లాడుతూ పైపైన క్రియలను మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు కనుగొనలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆత్మీయ జీవితంలో దేవుడి యొక్క హృదయాన్ని తెలుసుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారు. ప్రేమ స్నేహితులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడి యొక్క హృదయం ఏంటనేది మనం గ్రహించినట్లయితే, దేవుడు స్పష్టంగా మనము ఆయన యొక్క చిత్తాన్ని మనం గ్రహించాలని కోరుతున్నాడు. చూడండి, మీకు చూపిస్తున్న ఈ పిక్చర్లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు మొదటిగా మనిషిని చేసినప్పుడు దేవుడు మనిషిని ఎలా చేశాడంటే పరిశుద్ధుడిగా చేశాడు. దేవుడు మానవుడిని పరిశుద్ధునిగా చేశాడు. అప్పుడు మనిషికి దేవుడికి మధ్యలో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ దారి ఎంతో చక్కగా ఉంది, ఎటువంటి అడ్డు అనేది ఏమీ లేదు. కానీ దేవుడు మనిషిని చేసిన తర్వాత దేవుడు తినొద్దన్న పండు ఎప్పుడైతే ఆదాము హవ్వలు తిన్నారో, అప్పుడు దేవుడికి మానవుడికి మధ్యలో పాపం అనేది అడ్డుగా వచ్చింది. మీరు గమనిస్తున్నారా? ఇక్కడ రోడ్డు ఎలా ఉంది, ఇటు వెళ్ళే వే ఉంది, ఇటు వచ్చే మార్గం ఉంది. కానీ ఎప్పుడైతే పాపం అనేది అడ్డుగా వచ్చిందో, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, పాపాన్ని పరిహరించడానికి పాత నిబంధనలో ఆయన బలిపీఠపు కొమ్ముల మీద రక్తాన్ని ఎప్పుడైతే చిందించినప్పుడు నీ పాపం పరిహరించబడుతుందని దేవుడు చెప్పాడు. ఇది ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో ఎవరైతే రక్తాన్ని చిందిస్తారో. కానీ ఈ మనిషి ఎప్పుడైతే ఆ యొక్క బలిపీఠ కొమ్ముల దగ్గరికి వెళ్ళడో, అంటే పాత నిబంధనలో దేవుడు చెప్పిన మార్గం ప్రకారం వెళ్ళడో, అతను ఎలా ఉంటాడండి? ఇంకా పాపిగానే మిగిలిపోతాడు. ఎందుకు? తన హృదయంలో పాపం అనేది ఉంది. అయితే దేవుడు ఏం చేశాడు? పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుడు యేసుక్రీస్తుని పంపించి, యేసుక్రీస్తు సిలువలో మన కోసం మరణించడం ద్వారా ఆయన ఏం చేశాడంటే, మన పాపానికి ఆయన సిలువ ద్వారా విమోచన కలిగించాలనుకున్నాడు. ఎందుకంటే ఈ పాపం అనేది దేవుడికి మనిషికి మధ్యలో అడ్డుగా ఉంది. ఈ పాపం అనేది దేవుడికి మనిషికి మధ్యలో అడ్డుగా ఉంది. కాబట్టి ఈ పాపాన్ని మనిషి ఎంత తనకు తానుగా తీసివేద్దాం అనుకున్నా సరే తాను తీసివేసుకోలేడు. అందుకే దేవుడు ఏం చేశాడు అంటే, యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పంపించాడు. చూడండి, మనము బైబిల్లో చూసినట్లయితే రోమపత్రికలో నాకు వచ్చినాన్ని మనం చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము ఒకసారి చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయము తెరిచారా? రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. 19వ వచనం.
19వ వచనం చదువుదామా ఒకసారి. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం చూద్దాం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఈ వాక్యం మనకి సెలవిస్తున్నది ఏంటంటే, దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తుని పంపించాడో, యేసుక్రీస్తు ద్వారా మన పాపాలకు ఆయన ఏం చేయాలనుకున్నాడు అంటే విమోచన అనేది ఆయన జరిగించాలనుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మన పాపాలకి ఆయన విమోచన చేయాలనుకున్నాడు. కానీ చాలా మంది ఈ యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకంలోకి పంపించిన సిలువ ద్వారా ఆయన మనల్ని చూడండి, ఇక్కడ ఎలా అయితే మొదటిసారి దేవుడికి మనిషికి మధ్యలో ఎటువంటి అడ్డు అనేది లేదో, అలాగే ఈ సిలువ ద్వారా యేసుక్రీస్తు మానవులందరినీ ఏం చేస్తున్నాడంటే నీతిమంతులుగా చేస్తున్నాడు. కానీ ప్రస్తుతం ఉన్న క్రైస్తవం ఎలా ఉందో తెలుసా? దేవుడు తన వైపు నుంచి యేసుక్రీస్తుని పంపించాడు. ఓకే, పంపించిన వీళ్ళు సంఘానికి హాజరవుతున్నా సరే, ఇంకా ఈ పాపి యేసుక్రీస్తు యొక్క సిలువను వాళ్ళు నమ్మట్లేదు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఇంకా వాళ్ళ హృదయంలో పాపంతోనే మిగిలిపోతున్నారు. ఈరోజు నేను మీ ముందు ప్రశ్న ఉంచాలనుకుంటున్నాను. నువ్వు కేవలం సంఘానికి హాజరవుతూ ఒక మతపరమైన క్రైస్తవుడిగా నువ్వు ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలోకి వచ్చి శిలువలో తన రక్తాన్ని చిందించినప్పటికీ ఇంకా నీ హృదయంలో ఏం మిగిలిపోద్దంటే పాపం అనేది మిగిలిపోతుంది. కానీ ఒకవేళ ఆ యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన విమోచన కార్యం నువ్వు నమ్మినట్లయితే, ఆయన విమోచన కార్యం నమ్మినట్లయితే నువ్వు దేవుడి దృష్టిలో నువ్వు పరిశుద్ధుడివి. అలాగే నువ్వు విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావని బైబిల్ మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ముందు మనం ఆలోచించినట్లయితే, మన యొక్క జీవితంలో దేవుడు ఇవ్వాలనుకుంటున్న ఆశీర్వాదం ఏమిటంటే నిత్య జీవం అనే ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు చదువుకున్న వాక్య భాగం మనందరికీ కూడా తెలుసు. అదేంటంటే ధనవంతుడు లాజరు గురించి. ఈ ధనవంతుడు లాజరు చూస్తే ఇద్దరు కూడా ఈ భూమి మీద ఆదాము ద్వారా పుట్టిన వాళ్ళే, ఇద్దరు కూడా పాపము ద్వారా పుట్టిన వాళ్ళే. ఏమండి, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. పాపం లేకుండా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హలో, పాపం లేకుండా భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చా? మరి చిన్నపిల్లలకి పాపం తెలియదు కదా పాస్టర్ గారు, ఎట్లా? బైబిల్ చెప్తుంది, దావీదు భక్తుడు చెప్తాడు ఏమిటంటే, నా తల్లి నన్ను పాపములోనే కన్నది, గర్భములో ఉన్నప్పుడు నేను పాపిని అంటున్నాడు. అంటే ఆదాము అనే ఒక విత్తనం ద్వారా మనందరం ఈ లోకంలోకి వచ్చాం. నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? మీ ఇంట్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళు అబద్ధం ఆడతారా ఆడరా? పోనీ వాళ్ళ కోపం వస్తుందా రాదా? వాళ్ళు 2-3 సంవత్సరాల వయసు కూడా రావాల్సిన అవసరం లేదు. 1 సంవత్సరం ఉన్న పిల్లోడు కూడా పాలు తొందరగా ఇవ్వలేదు అనుకోండి, వెంటనే కోపంతో ఏడుస్తారు పిల్లలు. ఒక్కోసారి మామూలుగా ఏడవడం వేరు, కోపంతో ఏడుస్తారు. ఆలోచించండి. మరి ఆ చిన్న 2-3 సంవత్సరాలు ఉన్న బాబుకి కానీ పాపకి, పిల్లవాడికి ఎక్కడి నుంచి అబద్ధం వస్తుంది? ఎవరు నేర్పిస్తున్నారు? మీరు సింపుల్గా ఆలోచించవచ్చు. వాళ్ళు నీళ్ళో లేకపోతే పాలో ఒలగబోసేసారు అనుకోండి, మీరు దూరం నుంచి జాగ్రత్తగా చూస్తున్నారు, మీ కళ్ళ ముందే వాళ్ళు ఒలగబోసేసారు. మీరు వెళ్ళి వాళ్ళని అడిగారు, అరే నాన్న ఎవర్రా ఇది ఒలగబోసేసిందంటే, డాడీ నేను కాదు, ఇదిగో అన్నయ్య ఒలగబోసేసాడు. మమ్మీ నేను కాదు ఒలగబోసింది, ఇదిగో అక్క ఒలగబోసేసింది.
పిల్లలు ఇలా చెప్తారా చెప్పరా? మనం ఆలోచించం ఎవరం. కానీ మనం ఏమనుకుంటామంటే చిన్నపిల్లలకి ఎలాగే ఇవన్నీ తెలుస్తాయి, అసలు చిన్నపిల్లల్లో అంత చాలా స్వచ్ఛంగా ఉంటారు వాళ్ళు అని అనుకుంటాం. కానీ డిఫాల్ట్గా మనందరం ఒకటే ఫ్యాక్టరీ నుంచి వచ్చాం. ఆ ఫ్యాక్టరీ ఏంటంటే ఆదాము. ఆదాము నుంచే మనందరం వచ్చాము కాబట్టి మళ్ళీ ఇందులో ప్రత్యేకించి ఇంకొక శాంపుల్ టెస్ట్ తీసి వెతకాల్సిన అవసరం లేదు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, మనిషిలో ఎటువంటి మంచి అనేది లేదు, రాదు అని దేవుడు చెప్పాడు. ఈ విషయాన్ని తెలుసుకోకపోవడం ద్వారా ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళ క్రియల ద్వారా వాళ్ళ పాపలం అవుతున్నాం అనుకుంటూ వాళ్ళ క్రియల ద్వారా వాళ్ళ పరిశుద్ధులు అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ వ్యక్తి అయితే తన క్రియల ద్వారా తాను పాపినవుతున్నాను అని అంటున్నాడో ఆ వ్యక్తి మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? రోజు కూడా దేవుడి సన్నిధిలో ఏడుస్తూ కన్నీరు కాస్తూ తన పాపంలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తాడు. ఆ మార్గం ద్వారా నువ్వు ఎప్పటికీ పాపంలో నుంచి బయటికి రాలేవు అని బైబిల్ చెప్తుంది. ఆ మార్గం ద్వారా నువ్వు ఎప్పటికీ దేవుడి చిత్తాన్ని తెలుసుకోలేవు. ఈ లాజరు, ఈ ధనవంతుడు ఇద్దరికి కూడా అవకాశం ఇవ్వబడింది. ఏమిటి ఇంత ఇవ్వబడిన అవకాశము? దేవుని యొక్క స్వార్థను వినే అవకాశం ఇవ్వబడింది. అనేక మంది వచ్చి ఈ వాక్యాన్ని ఎంతో మంది చెప్పే అవకాశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు. అయితే లాజరు సువార్తని పొందుకున్నాడు, వాక్యాన్ని పొందుకున్నాడు, వాక్యాన్ని నమ్మి అతను నీతిమంతుడైన అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. కానీ ధనవంతుడికి అంత టైం లేదు. ఎందుకంటే ఈ ధనవంతుడు తాను మొదటి నుంచి కూడా తనేమనుకుంటున్నాడో తన ఆలోచనలో అతను ఎంతో సరైన వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ ధనవంతుడు అంటే కేవలం డబ్బు గురించి మాట్లాడలేదండి. బైబిల్ చెప్తున్న ఈ ధనవంతుడు అంటే ఎవరు అంటే, తన ఆలోచనలే సరి అయినవి అని నమ్ముతున్న వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంది. బైబిల్లో మనం చూస్తే యెషయా గ్రంథం 55వ అధ్యాయము ఒక అమూల్యమైన మాటను మనకు తెలియజేస్తుంది. ఏమిటంటే, దుష్టులు తమ తలంపులను మానవలెను, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. ఎందుకు దుష్టులు తమ తలంపును మానాలి? అసలు ఎవరు ఈ దుష్టులు అంటే, నరుని హృదయంలోని ఆలోచన తలంపు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. ఈ దుష్టులు ఎవరంటే మనమే. కాబట్టి దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పక్కన పెట్టినట్లయితే దేవుని యొక్క కృపను మనం పొందుకోగలుగుతాం. ఆమేన్. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి మన ఆలోచనలతో పాటు దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించాలనుకున్నట్లయితే దేవుని యొక్క కృపను మనం ఎంత పొందుకోవాలనుకున్నా సరే మనం పొందుకోలేం. ప్రియమైన స్నేహితులారా, మీరు ఒకసారి ఆలోచించండి. లాజరు తను చివరి వరకు కూడా తన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, తనకేదైతే అనిపిస్తుందో దాని మీదే ఆధారపడుతూ బ్రతికాడు. తను ఈ లోకంలో ఉన్న ఈ సౌఖ్యం కోసం శరీరంలో సుఖంగా ఉన్నా లేదా దాని గురించి ఆలోచించాడు, కానీ ఆత్మీయమైన విషయం గురించి ఆలోచించలేదు, తన ఆత్మ గురించి ఆలోచించలేదు. లాజరుకి సువార్త చెప్పిన వాళ్ళు ధనవంతుడు అలాగా ఆత్మీయమైన వాటి గురించి ఆలోచించలేదు. లాజరు ఆత్మీయమైన వాటి గురించి ఆలోచించాడు. ఏమండి, ఒకసారి ఆలోచించండి. లాజరు దగ్గరికి దేవుడు సువార్తను తీసుకొచ్చిన దేవుడు ధనవంతుడి దగ్గర సువార్తను తీసుకొచ్చి ఉండడా? ఖచ్చితంగా దేవుడు సువార్తను తీసుకొచ్చాడు. ఎక్కడ? లోపల క్యాంపస్ లోపడేమో ఎవరున్నారు? ఎస్టేట్ లోపల ధనవంతుడు ఉన్నారు, బయట ఎవరున్నాడు అంటే లాజరు ఉన్నాడు. అయితే ఆ ధనవంతుడు చివరి వరకు కూడా తన యొక్క ఆలోచనలు పట్టుకొని, నేనేమనుకుంటున్నాను, నాకేమనిపిస్తుంది, ఇదే రైట్ అనుకుంటూ తన ఆలోచనలు పట్టుకొని ఉన్నాడు. కాబట్టి దేవుడి యొక్క కృప, దేవుడిస్తున్న సువార్తను అతను అంగీకరించలేకపోయాడు. అందుకే అతను తన యొక్క గమ్యస్థానం ఎటువైపు వెళ్ళింది అంటే, నీతిమంతులు ఉండే ప్రదేశానికి వెళ్ళలేదండి, పాపులు ఉండే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూస్తే చాలా విచిత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడి నుంచి ఆర్డర్ వేస్తున్నాడు. ఏమని ఆర్డర్ వేస్తున్నాడంటే, తండ్రివైన అబ్రహామా, నువ్వు కొంచెం
వేలి కొనతో కొంచెం నీళ్లు ముంచి లాజర్కి చెప్పి కొంచెం నాకు కొంచెం నోరు ఎండిపోతుంది, నాకు అంత బాధగా ఉంది, యాతన పడుతున్నాను, నేను కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఎక్కడి నుంచి అడుగుతున్నాడు? ఆ అగ్నిలో మండుతూ అగ్నిగుండంలో ఎంత యాతన పడుతూ అడుగుతూ ఉన్నాడు. అంతేకాదు ఆ సమయంలో అంటున్నాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, మరి వాళ్ళ దగ్గరికి చెప్పడానికి నువ్వు మరి లాజర్ను పంపించవచ్చు కదా ఒకసారి. ఆ సమయంలో అబ్రహాము చెప్తున్నాడు ఏమనంటే, అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు, మోషే ప్రవక్తలు కూడా ఉన్నారు. ఆ ప్రవక్తలు ఏదైతే సాక్ష్యం ఇస్తున్నారో ఆ సాక్ష్యాన్ని నమ్మితే చాలు. ప్రియమైన స్నేహితులారా, మోషే ప్రవక్తలు ఏమి సాక్ష్యం ఇస్తున్నారో మనం చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయంలోకి మనం వద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం మనం చదివినట్లయితే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎటుదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. హల్లెలూయా. ధర్మశాస్త్రము ప్రవక్తలు దేని గురించి సాక్ష్యం ఇస్తున్నారు అంటే దేవుని నీతి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఈ లాజరు ధనవంతుడు గురించి యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటల్లో అబ్రహాము దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, అక్కడ మోషే కూడా ఉన్నాడు, వాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తున్నారో అది వింటే చాలు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ నరకంలో నుంచి లేకపోతే ఈ పరలోకంలో నుంచి లాజరు వెళ్ళి మృతుల్లో నుంచి ఒకడు వెళ్ళిపోయి చెప్పితే ఏదో జరగదు. అక్కడున్న ప్రవక్తలు చెప్పిన సాక్ష్యాన్ని నమ్మితే చాలు. వాళ్ళు దేని గురించి సాక్ష్యం ఇస్తున్నారు అంటే, ప్రవక్తలు మోషే దేని గురించి సాక్ష్యం ఇస్తున్నారంటే దేవుని యొక్క నీతిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఆమేన్. దేవుని యొక్క నీతి ఏ విధంగా కలుగుతుంది, దేవుని యొక్క నీతిని ఏ విధంగా మనిషి పొందుకోగలుగుతాడు, అది క్రియల వలన కలిగేది కాదు, అది క్రియల ద్వారా జరిగేది కాదు, ధర్మశాస్త్రం ఆజ్ఞలు పాటించడం ద్వారా వచ్చేది కాదు. అది ఎలా కలుగుతుంది అంటే చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం అందరూ కలిసి మనం చదువుదాం. రోమపత్రిక 3:22, అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడిని ఇచ్చి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ధర్మశాస్త్రము ప్రవక్తలు దేని గురించి సాక్ష్యం ఇస్తున్నారు అంటే క్రియల ద్వారా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడలేవు, ఏ భేదం లేదు, అందరూ కూడా ఆదాము ద్వారా నీ లోకంలోకి వచ్చారు, అందరి హృదయంలో కూడా చెడుతనం ఉంది, అందరి హృదయంలో కూడా పాపం అనేది ఉంది. కాబట్టి ఈ పాపం కలిగి ఉన్న మనిషి ఎంత ప్రయత్నం చేసినా సరే అతను పరిశుద్ధుడు కాలేడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, కాబట్టి అంటే ఏంటి, అంతకు ముందు ఏదో జరిగింది కాబట్టి అని మనం ఉపయోగించామంటే, మీరు అందరూ ఆన్లైన్లోకి ఎందుకు వచ్చారు అంటే ఈ టైంలో బైబిల్ సెమినార్ ఉందని మీకు ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి మీరు ఆన్లైన్లోకి వచ్చారు, అవునా కదా. కాబట్టి అనే మాట ఎప్పుడు మనం ఉపయోగిస్తామంటే దానికి కనెక్షన్ ఏదో ఉంది, అంతకుముందు ఏదో జరిగింది. ఏం జరిగింది? మానవులందరిలో కూడా పాపం ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతని క్రీస్తు యేసు నందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుడు లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు లాజరు గురించి మనకు చూపిస్తూ ఉన్నాడు.
లాజరు దగ్గరికి సువార్త వచ్చినప్పుడు, లాజరు దగ్గరికి ప్రవక్తలు వచ్చినప్పుడు, లాజరు దగ్గరికి దేవుని యొక్క లేఖనం వచ్చినప్పుడు లాజరు ఏం చేశాడంటే తనకున్న ఆలోచన పక్కన పెట్టి దేవుని యొక్క నీతిని అంగీకరించాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రి, నీతిమంతుడైన అబ్రహాము రొమ్మున చేరుకున్నాడు. కానీ ధనవంతుడు ఏం చేశాడు అంటే తన జీవితకాలంలో తనకి ఎన్నో అవకాశాలు ఇవ్వబడినప్పటికీ దేవుని యొక్క నీతిని అంగీకరించలేదు. తన శరీరంలో జీవిస్తూ తన శరీరంలో తనకి ఏది రైట్గా అనిపిస్తుందో, ఏది సరిగా అనిపిస్తుందో దాన్ని మాత్రమే వెంబడిస్తూ వచ్చాడు. అందుకే అతను ఎక్కడున్నాడు అంటే ఆ మండుతున్న అగ్నిగుండంలో ఉన్నాడు. ఒక అగాధం మధ్యలో ఉందండి. ఎక్కడికి? లాజరు ఉన్న చోటికి, ఆ ధనవంతుడు ఉన్న చోటికి. బైబిల్ మనకి యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నారు. ఆయన చెప్పే మాట ఏమిటంటే, ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకున్నట్లయితే అతనికి ఏమి ప్రయోజనము? ఈరోజు నువ్వు ఒక మంచి కుటుంబాన్ని సంపాదించుకున్నావేమో, లేదా మంచి ఆస్తులు సంపాదించుకున్నావేమో, లేదా మంచి ఇల్లు కట్టుకుని ఉండొచ్చు, లేదా మంచి ఉద్యోగం సంపాదించుకుని ఉండొచ్చు, లేకపోతే ఏ విధంగా ఉన్నావో తెలియదు. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు సర్వలోకాన్ని సంపాదించి నీ ఆత్మను పోగొట్టుకున్నట్లయితే ప్రయోజనం ఏమిటి? ప్రియమైన స్నేహితులారా, నువ్వు క్రైస్తవుడు అయి ఉండొచ్చు, కానీ ఒకవేళ నువ్వు పాపం కలిగి ఉన్న క్రైస్తవుడుగా ఉన్నట్లయితే నువ్వు ఇంకా బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు నువ్వు తెలుసుకోలేదు అని అర్థం. ఎందుకంటే బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుని యొక్క చిత్తాన్ని స్పష్టంగా మనకు తెలియజేస్తున్న యేసుక్రీస్తు. ఆయన మనల్ని పాపంలో నుంచి పరిపూర్ణంగా విడిపించే యేసుక్రీస్తు. పాపము అంటే ఆదాము ద్వారా మనలోకి చెడు హృదయం వచ్చింది. ఆదాము ద్వారా మన హృదయం అంతా కూడా మోసకరం అయిపోయింది. మన హృదయం పాపంతో నిండిపోయింది. పాపములు అంటే నీకేదైతే పైకి లక్షణాలు కనిపిస్తున్నాయో అవి నువ్వు పాపములు అనుకుంటున్నావు. కానీ దేవుడు చూసినప్పుడు మన హృదయంలో ఏముందంటే చెడుతనం ఉంది, పాపం అనేది ఉంది. అందుకే దేవుడు మనకి ఎక్కడి నుంచి విమోచన కలిగించాలనుకుంటున్నాడంటే మన హృదయంలో ఉన్న యజమానుని మార్చాలనుకుంటున్నాడు. మన హృదయంలో ఉన్న ఈ పాపం నుంచి ఆయన మనకు పరిపూర్ణమైన విమోచన కలిగించాలనుకుంటున్నాడు. అందుకే రోమా 3:23-24 చూస్తే, రోమం పత్రిక 3:23లో ఉన్నట్లయితే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి, అందరికీ పాపం వచ్చేసింది. ఎందుకు? ఆదాము అనే ఒక మనుషుడి ద్వారా. కానీ నమ్మువారు 24 వచ్చిన మరొక లోకాన్ని మనకి చూపిస్తుంది. 24 వచ్చిన నమ్మువారు ఆయన కృప చేతని క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎంత గొప్ప సత్యం బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఎంత గొప్ప కృపను దేవుడు సిద్ధపాటు చేశాడు. ఒకవేళ దేవుడు ప్రవక్తల ద్వారా, లేఖన ద్వారా మాట్లాడుతున్న ఈ వాక్యపు సత్యాన్ని నువ్వు ఈరోజు అంగీకరించకపోయినట్లయితే, ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్న ఈ సత్యాన్ని అంగీకరించకపోతే ఏమో తెలీదు, నీ గమ్యము కూడా ధనవంతుడు ఎలా అయితే ఆ అగ్నిగుండంలో ఉన్నాడో అటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. అందుకే ఈరోజు అటువంటి పరిస్థితి రాకముందే దేవుడి సన్నిధిలో దేవుడిస్తున్న నీతిని మనం విశ్వాసంతో పొందుకున్నట్లయితే మనం కూడా అబ్రహాము రొమ్మున ఆనుకునే విశ్వాసాన్ని కలిగి ఉండగలుగుతాం. అబ్రహాము నీతిమంతుడు కాబట్టి మనం కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. దేని ద్వారా అంటే యేసుక్రీస్తు చేసిన పని ద్వారా. ఈ బైబిల్ సెమినార్ ద్వారా మా యొక్క ఉద్దేశం ఒకటే, నువ్వు సత్యాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. సత్యము నువ్వు పరలోక రాజ్యానికి చేరే వ్యక్తివి అన్న విశ్వాసాన్ని నీకు ఇస్తుంది. ఇన్ని సంవత్సరాల్లోకి వేళ నీ పనుల ద్వారా నువ్వెంతో కన్నీరు గారుస్తూ, నీ పనుల ద్వారా నువ్వేదో మారడానికి ప్రయత్నిస్తూ వచ్చావేమో. ఈరోజు ఒకసారి దేవుని సందులో కనుక ఆయన చేసిన కార్యాన్ని నువ్వు విశ్వాసంతో నీ హృదయంలో అంగీకరించినట్లయితే ఆయన తన ఎదుకు వచ్చేవాడిని ఎంత మాత్రమును త్రోసివేయనని దేవుడు అంటున్నాడు. నువ్వు పాపిగా ఉన్న క్రైస్తవుడువా, లేకపోతే పాపంలో నుంచి విడుదల పొందుకుని నీతిని పొందుకున్న క్రైస్తవుడువా అన్నది ఆలోచించాలి. నువ్వు ఒకవేళ పాపిగా ఉన్న క్రైస్తవుడు అయినట్లయితే పేరుకు క్రైస్తవుడు, గమ్యస్థానం మాత్రం నరకం. ఒకవేళ యేసు చేసిన కార్యం నువ్వు విశ్వసించి విశ్వాసంతో నమ్మి ఈరోజు
ఈ వాక్యం నన్ను నీతిమంతుడు అంటుంది. యేసుక్రీస్తు నన్ను నీతిమంతుడిగా చేశాడని అంటున్నాడని నువ్వు నమ్మినట్లయితే నువ్వు తిరిగి జన్మించిన క్రైస్తవుడు, నీతిమంతుడిగా తీర్చబడిన క్రైస్తవుడు. కాబట్టి ఒకసారి మనం దేవుని వాక్యం ముందు మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. మన యొక్క గమ్యస్థానం ఈరోజు ఎటువైపు వెళ్తుంది, మన యొక్క ఆత్మ ఈరోజు ఎటువైపుకి వెళ్తుంది. ఈ లాజరు ధనవంతుడి యొక్క కథలో మనం చూస్తే, ధనవంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత బాధపడిన ఉపయోగం లేదు. అక్కడ నుండి తన సహోదరుల గురించి అప్పుడు ఆలోచిస్తున్నాడు, అయినా ఉపయోగం లేదు. ఎందుకంటే అప్పటికే సమయము దాటిపోయింది. దేవుడు నోవాహు ఓడను ఏం చేశాడంటే తలుపు వేసేసాడు. ఓడకి తలుపు వేసేసిన తర్వాత నోవా తలుపు తీ అని ఎంత కొట్టిన ఉపయోగం లేదు. ఓడ తలుపు దేవుడు తెరిచి ఉన్నప్పుడే మనం ఓడలోకి ప్రవేశించినట్లయితే, దేవుడు తన యొక్క నీతిని మనకు సిద్ధపాటు చేసినప్పుడు, మనకి ఈ భూమి మీద ఆయుష్ ఉన్నప్పుడే మనం దేవుని యొక్క నీతిని అంగీకరించి విశ్వాసంతో మన నీతిమంతులు మనమి నమ్మినట్లయితే దేవుని కృపను మనం పొందుకోగలుగుతాం. ఇంకా మన క్రియల మీద మనం ఆధారపడుతూ, ఇంకా ధర్మశాస్త్రం ద్వారా ఏదో మనం చేయాలని ప్రయత్నించినట్లయితే మనం ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోలేము. కాబట్టి ఒకసారి ఒక మనుషుని యొక్క మాటలు కాదు, దేవుని యొక్క మాటల ముందు మన ఆత్మీయ జీవితాన్ని జీవించాలి. దేవుని ముందు మనం ఆత్మీయ జీవితాన్ని జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు సిద్ధపాటు చేసిన దాన్ని మన హృదయంలో మనం పొందుకోగలుగుతాం. నమ్ముతున్నాను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అటువంటి కృపను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. ఒక్కసారి మనం తలలో ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఒక్కసారి తలలో ఉంచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, నేను నా ఆత్మీయ జీవితాన్ని ఎలా జీవిస్తున్నాను? నేను రక్షించబడిన క్రైస్తవ పాపిగా నేను జీవిస్తున్నానా, లేకపోతే తిరిగి జన్మించిన నీతిమంతునైన విశ్వాసంతో నేను జీవిస్తున్నానా? ప్రభువా, నేను ఇంకా నా పనుల ద్వారా నేను పాపినవుతాను అనుకుంటూ నా పనుల ద్వారా నేను మరలా పరిశుద్ధున్నాడని ప్రయత్నిస్తున్నానా, లేకపోతే నాలో ఏ మంచి లేదు, నా హృదయమే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిందని గ్రహించి విశ్వాసంతో నీ కృపను పొందుకున్నానని ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఒక్కసారి మీరు మీ హృదయాలతో దేవుడి ముందుకు వచ్చినట్లయితే, దేవుడు ఈరోజు ఈ వాక్యపు సత్యాన్ని మీ హృదయాన్ని స్థిరపరచాలనుకుంటున్నాడు. నీ పనుల ద్వారా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నువ్వు పాపం నుంచి బయటకు రాలేవు. నేను నీ కోసం పనిచేయాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఈ బైబిల్ సెమినార్లో ప్రభా నువ్వు మాకు నీ మాటలు తెలియజేస్తావు. చాలా సంవత్సరాలుగా ప్రభా పాపము అంటే ఏమిటో వాక్యానుసారంగా మాకు తెలియకపోవడం ద్వారా మా క్రియల ద్వారా మేము పాపలం అవుతున్నాం అనుకుంటూ మళ్ళా మా క్రియల ద్వారా మేము పాపంలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాం. దయచేసి దేవా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు కృపనిచ్చావు. మేము ఆదాము ద్వారా పాపులము అని చెప్పి, ఆదాము ద్వారా పాపిగా విత్తనంలోనే పాపిగా ఉన్న మాకు ఎటువంటి మార్గం లేదు పాపం నుంచి బయటకు రావడానికి, కేవలం నీ కృపను పొందుకోవడం తప్ప. ప్రభా, ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. ఆ ధనవంతుడు లాజరు కథలో మేము చూసినప్పుడు, యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో చూసినప్పుడు ప్రభా, ఈ ధనవంతుడికి ఎన్నో అవకాశాలు ఇవ్వబడ్డాయి, కానీ చివరి వరకు తన సొంత ఆలోచనలు నమ్ముకుంటూ దేవుడి యొక్క కృపను తృణీకరించాడు. కానీ లాజరు తన హృదయంలో దేవుని యొక్క నీతిని అంగీకరించి నీతిమంతుడి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ప్రభా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ఏ ఒక్క వ్యక్తి కూడా పాపిగా మిగిలిపోకూడదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు విశ్వాసం ద్వారా దేవుడిచ్చే ఉచితమైన నీతిని అంగీకరించడానికి ప్రభు చూపించండి. ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభు నువ్వు జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటలు ప్రతి వారి హృదయంలో ముద్రించమని అడుగుతున్నాను. రేపు కూడా జరగబోతున్న బైబిల్ సెమినార్లో ప్రభా మరింతగా వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపరచబడ్డానికి ప్రభు చూపించమని సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి మరి ఇంతవరకు కూడా మీరు వచ్చి వాక్యాన్ని విన్నందుకు దేవుడు మరి మిమ్మల్ని దీవిస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే వాక్యము జీవము కలిగింది, జీవము కలిగిన వాక్యము మనల్ని జీవింపచేస్తుంది. ఈ బైబిల్ సెమినార్ ద్వారా మా ఉద్దేశం ఏమిటంటే మీరు సత్యాన్ని తెలుసుకోవాలి,
సత్యం మిమ్మల్ని పాపం నుంచి పరిపూర్ణంగా విడుదల చేస్తుంది. అప్పుడు ఎంతో సంతోషమైన ఆత్మీయ జీవితాన్ని మీరు జీవించగలుగుతారు. కాబట్టి మర్చిపోవద్దు, రేపు సాయంత్రం కూడా మరలా 7 గంటలకి ఈ బైబిల్ సెమినార్ అనేది మనం కలిగి ఉండబోతున్నాం. కాబట్టి ఇంకా మీ స్నేహితులకి, ఇంకా మీకు తెలిసిన వారికి అందరికీ కూడా తెలియజేయండి. వారు కూడా వచ్చి వాక్యాన్ని వింటారు. మరి దేవుని యొక్క దీవెనలు మీకు తోడుగా ఉండను గాక. అలాగే మీకు ప్రత్యేకంగా ఏదైనా ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే మా నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. మేము మీ ప్రార్థన అవసరాల కోసం ప్రార్థన చేస్తాం. అలాగే వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి, విన్న వాక్యం మీద మీకు ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కూడా వాక్యం ద్వారా వాటిని నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిన మనవి చేస్తున్నాను. మరి ఇంతవరకు కూడా ఈ విధంగా బైబిల్ సెమినార్లో హాజరైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పైన వందనాలు చెల్లిస్తున్నాను. మరలా రేపు సాయంత్రం మరలా మనం కలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ.